సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఈ మధ్య కాలంలో జనసేన పార్టీకి అంటే పార్టీ యాక్టివిటీస్‌కి నాగబాబు గారు దూరంగా ఉన్నారేమో అన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి సార్. అంటే గతంలో మనం చూసాం నాగబాబు గారు ఎలక్షన్స్ కంటే ముందర గావచ్చు, ఎలక్షన్ రిజల్ట్స్ గెలిచిన తర్వాత గావచ్చు, ప్రతిసారి యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి ఈవెంట్‌లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఈవెంట్‌లో ఉంటారు. మరి ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడా కనపడట్లేదు. పార్టీకి దూరంగా ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మరి నిజంగా దూరంగా ఉన్నారా? ఉంటే ఎందుకు సార్? ఇక్కడ నాగబాబు గారి తాలూకు ప్రస్తావనకొచ్చినప్పుడు ఆయన కొంత తొందరపాటు ఎక్కువండి. మాట్లాడే విషయంలో గానీ, ఏ విషయంలోనైనా తొందరపాటు ఎక్కువ. నోరు జారుతాడు ఒకటి. అది రాజకీయానికి పనిచేయదు. రెండోదేంటంటే ఎన్ ఛానల్ పెట్టాడు. నాగబాబు టీవీ పెట్టాడు. ఆరంభ సౌరత్వం. తర్వాత ఆ ఛానల్ నుంచి ఏమైనా వస్తూ ఉన్నాయా? ఆ ఛానల్ ఎక్కడుందో కూడా మనకు తెలీదు. ఈయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే వర్కింగ్ సెక్రటరీగానో ఉంటే అది సజావుగా సాగుతుంది కానీ రాజకీయ నాయకుడిగా ఉండాలంటే అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, గ్రీవెన్సెస్ వస్తాయి. వీటన్నిటి తట్టుకోవాలన్నమాట. వాటిని తట్టుకునే శక్తి నాగబాబు లేదు. ఈ రోజున నాగబాబు కొడుకు చక్కగా సినిమాలో చేస్తున్నాడు, కూతురు ఏదో సినిమాలు తీసుకుంటుంది. ఇంకేంటి దండగానేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఎమ్మెల్సీ, ఒక మినిస్టరు ఇలాంటి గురుతరమైన బాధ్యతలు నిర్వహించడం కొంచెం కష్టం. అది కంప్లీట్‌గా నాగబాబు మనిషి మారాడు. అయితే ఇక్కడ నాగబాబుకి, పవన్ కళ్యాణ్‌కి చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్‌కి రాజకీయాలు అబ్బాయి రాజకీయాల్ని జీర్ణం చేసుకున్నాడు. మనసులో కోపమున్నప్పుడు కూడా మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పగల దిట్ట పవన్ కళ్యాణ్. కోపం ఉండొచ్చు కాక, ఆ కోపంతో నెక్స్ట్ మీటింగ్‌లో మాట్లాడతాడు. మీటింగ్‌లో మాట్లాడింది యథార్థమే. నెక్స్ట్ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పింది యథార్థమే. ఇది ఆయన చేయలేడు నాగబాబు. అక్కడ మాట్లాడింది ఏదో ఇక్కడ అదే చెప్తాడు. కాదంటే రెచ్చిపోతాడు. అది రెచ్చిపోయిన దానికి స్టాండ్ అయి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మని తిట్టారనుకోండి, అంతే. వాళ్ళు రామ్ గోపాల్ వర్మ మొన్న చిరంజీవికి సారీ చెప్పినప్పుడు కూడా స్పందించడు. ఓసారి తిట్టాడంతే. వాడికి కర్మ. వాడు ఏమైనప్పుడు కూడా నాకు అనవసరం అనుకునే వ్యక్తి నాగబాబు. రెండోది, యండమూరి వీరేంద్రనాథ్ని తిట్టాడు. తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. అనవసరం. నువ్వు మా అన్నయ్య నేను ఇంత బాగా చూసిన తర్వాత ఆయన నలుగురిలో పంచకూడదు, నలుగురిలో ఆయన పరువు పీకి పందిరేయకూడదు అనేటువంటి భావన నాగబాబుకు ఉంది. ఈ కారణాల చేత నాగబాబు మనసుని తిరస్కరించుకొని మనసుకు విరుద్ధంగా ప్రవర్తించలేడు. బహుశా ఆ కారణం చేతనే కొంచెం దూరంగా ఉన్నాడని నేను అనుకుంటా. ఇక్కడ ఏంటంటే మన పవన్ కళ్యాణ్‌కి నాగబాబుని దగ్గర పెట్టుకొని, నాగబాబు సలహాలు తీసుకోడు. పవన్ కళ్యాణ్‌కి తోచిందే చేస్తాడు. ఆ కృష్ణదేదో ఎవరో సీఎస్‌ని తెచ్చుకున్నాడు కలెక్టర్‌ని. అయినప్పుడు కూడా ఆయన సలహాలు తీసుకోడు. ఎవరి సలహాలు తీసుకోడు. దగ్గర పెట్టుకుంటాడనమాట. కనుక ఆయనకేంటంటే సరే నాగబాబు దూరంగా ఇప్పుడు మరి జనసేన పార్టీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నాగబాబు ఏదో చెప్పేస్తున్నాడు, నాగబాబు మాటలు వినేస్తున్నాడు అని ఆ పార్టీలో కొంత అసంతృప్తి కలుగుతుందన్నమాట. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నాగబాబు చెప్పబట్టి ఈ మన పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడండి అని బాహాటంగా మైండ్‌గే మాడతారు. అంటే ఏమిటి, ఆయన బాధ్యతల నుంచి తప్పుకునేలాగా మైండ్ గేమ్ ఆడతారన్నమాట. ఎందుకు నేను రావడం ఎందుకు, వీళ్ళు కూర్చోవడం ఎందుకు, వీళ్ళు మైండ్ గేమ్ ఆడడం ఎందుకు, తమ్ముడు అనవసరంగా డిస్టర్బ్ అవ్వడం ఎందుకని ఈ కారణాల చేత ఆయన దూరంగా ఉండొచ్చు. తర్వాత ఏదైనా ఓ మంత్రి పదవి వచ్చినట్టయితే ఏదో ఆ మంత్రి ఆ శాఖలో ఉన్నటువంటి డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయనకి సమయం గట్టకపోతుంది. మరి ఏం లేదు, ఎమ్మెల్సీ ఉంది. ఎమ్మెల్సీ ఉంటే ఇది కొంచెం కొత్త వ్యవహారం. ఎమ్మెల్సీ అంటే శాసనమండలిలో వాళ్ళు ప్రశ్నలు వేయడం, సమాధానం చెప్పడం, ఆ సమాధానానికి అంటే వాళ్ళు చెప్పిన సమాధానాన్ని తిప్పుకోవడం ఇవన్నీ ప్రాక్టీస్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే జనసేనలో వచ్చావు కదా నువ్వు ఎమ్మెల్సీగా. ఇలాగా అంటే మండలిలో కూర్చోవాలంటే నీకు కొంత ఎక్స్పీరియన్స్, రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అది బాగా హెల్ప్ అయ్యేది.
ఆ సెల్ఫోన్ కారణం చేత కూడా దూరంగా ఉండొచ్చు. జనసేన వాళ్ళు ఎదురు తిరగడం వల్ల దూరంగా ఉండొచ్చు. తెలుగుదేశం వాళ్ళ తాలూకు మైండ్ గేమ్ వల్ల కూడా దూరంగా ఉండొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్లో వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇంకేముంది, ఒక అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఆ చిరంజీవి కూడా ఏదో మినిస్టర్ కేంద్రంలో ఇప్పించేసుకుంటాడు అనేటువంటి ఒక వాళ్ళు వదంతులు వస్తున్నాయన్నమాట. ఇన్ని అవసరమా? ఆయన ప్రయాణానికి ఏదో రాజకీయాల్లో వచ్చినందుకు పవన్ కళ్యాణ్కి ఇన్ని అవసరమా అనేటువంటి బాధ మనకే అనిపిస్తుంది, మరి ఆయనకి అనిపిస్తుందా? అందువల్ల దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండడమే మంచిది నా ఉద్దేశంలో. ఆయన ఏదైనా ఒకటి చేయొచ్చు. ఆయన జనసేన మేనిఫెస్టోలో ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని ప్రాక్టికల్గా నెరవేర్చే దిశలో ఆయన అడుగులు వేస్తే బాగుంటుంది. ఆయనకి ఆయన పార్టీకి వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తే మనం చెప్పేపాటి వాళ్ళం కాదు, కానీ అలా అయితే జనసేనకి మంచి పేరు వస్తుంది. ఇండివిజువల్గా నాగబాబుకి మంచి పేరు వస్తుంది. వాళ్ళైతే వాగ్దానాలు చేశారు, కానీ ఈ తానైతే దగ్గరుండి వాడికి పరిష్కారం చేశారు. ఆ సమస్య పరిష్కార మార్గాలు కనుక్కొని ఆచరణలో చూపించారనేటువంటి మంచి పేరు వస్తుంది అన్నమాట. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉంచడం కూడా యథార్థం కావచ్చు. ఎందుకు దండగా లేనిపోని వదంతులేదు. ఆయన మాట వినడం, వినకపోయినా ఆయన నిందలేదు. అలాగే నాగబాబు కూడా దూరంగా ఉండడం మంచిదే. ఈ మధ్యకాలంలో కొడుకు పుట్టాడు, అంటే మనవడు పుట్టాడు. ఆయన పెద్ద పండగ మాట. 1000 కోట్ల రూపాయలు లాటరీలో వచ్చినంత ఆనందంతో ఉన్నాడన్నమాట. మనవడు చాలు ఆడుకోవడానికి. ఏదైనా పార్టీలో ఎప్పుడైనా అవసరపడినట్టయితే వెళ్తాడు, అంతేగాని ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో రాణించలేరండి. అంతెందుకు చిరంజీవి గారే రాణించలేక పార్టీని కలుపుకున్నారు కదా. అందరూ రాణించలేరు. అది ఏ ఒక్క పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే చెల్లుబాటు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళకే చెల్లుబాటు తప్ప మిగతా వాళ్ళు రాణించడం కష్టం. మైండ్ గేమ్ ఆడేస్తారు. రాత్రులు నిద్ర పట్టనివ్వరు. అనా అనాలోచితంగా బాధలు పడాలి, గాయపడాలి. ఇన్ని అవసరమా అనేటువంటి ఆలోచన ఒకటి ఉండొచ్చని నా ఉద్దేశం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.